మా బామ్మర్ చనిపోతే అన్న నేను వెళ్ళిపోతానా, మా బామ్మర్ చనిపోయాడు, నేను అన్నం కూడా తినలేదు, వెళ్ళిపోతానని వెళ్ళిపోయాను నేను. అంటే ఒంటేరు ప్రతారెడ్డి మీద బ్రహ్మాండమైన ప్రజాభిప్రాయం అని ఉండే. కానీ హరీష్ రావు ప్రమేయం ఎక్కడిది? ఆనాడు హరీష్ రావు ఆయన కాన్స్టిట్యూన్సీ చూసుకొని నా దగ్గరకు వచ్చేది, మీ దగ్గర ఎట్లున్నదని నన్ను అడిగేది. ఆయనే నన్ను అడిగేది తప్ప నన్ను అడుగుతుండే తప్ప అన్న మెదక్ అంత ఎట్లున్నది ఈ గజ్వేలు మేము ఇద్దరం కలిసి చూసేది. గజ్వేల్ నేను చూసినా కూడా నాకు మెదకంతా తిరిగేది కదా. నేను ఫామ్ హౌస్ ఉందనే గజ్వేల్ చూసిండా కేసీఆర్? ఫామ్ హౌస్ ఉందని అక్కడ పోటీ చేసిండా? కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫామ్ హౌస్ ముందు ఎంత ఉండే, ఫామ్ హౌస్ తర్వాత ఎంత అయింది? విస్తరించిందని అంటారు. అదే పక్కన ఊర్లన్నీ మాట్లాడేసి అగ్వసగ్వకు తీసుకున్నాడు బాగా. అంతేనా? ఏమైనా బెదిరించిండా కేసీఆర్? బెదిరించే రకమేం కాదు, కానీ ఆయన దగ్గరకు వస్తే మనిషి వెనక ఓడిగా బెదిరియాడు. కానీ ఆయన దగ్గరకు వచ్చిన మనిషి ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి పిలుతాడంటే బోన్లో పోయినట్టే కదా. సింహం బోన్లో బాగా సంపాదించుకున్నాడు, అది వరకు ఏం లేనోడు. మరి సంపాదించుకున్నాక ఆయన జీవితం ఏమైంది? సుఖం లేకుండా అన్నాడు. పిల్లలు సంపాదించుకున్నారు, ఆనాడు వాళ్ళు బతకపోయిన వాళ్ళే, ఇప్పుడు ఆనాడు బతకపోయిన వాళ్ళు వచ్చిండ్రు, మంచిగానే సంపాదించుకున్నారు. ఇవాళ కవితకు ఏం రోగం పుట్టిందానికి అక్కడ జైలుకు పోవుడు, ఆ లిక్కర్ దంద అయింది. ఇవన్నీ దందా చేస్తుంటే మళ్ళీ కేసీఆర్ ఏమల్లే మనకు అవసరం లేదు ఏమన్నాడో ఏం వేయండో, కానీ మరి అదంతా మనకు తెలియదు, దూరంగా ఉన్నాం. కానీ ఆయన ఇజ్జతదారే, ఏ మాట కామాటే. కానీ ఆయన తివారీ జైలు పోయిన కాంచెల్లే ఆయన శరీరం శుష్కించుడు స్టార్ట్ అయింది, ఎఫెక్ట్ పడ్డది. టీఆర్ఎస్ పెట్టి సక్సెస్ అవుతాను ఉండే నా కేసీఆర్ కి. అంటే ఆయనకు షట్టర్ ఉంటుంది అనుకున్నాడు అప్పుడున్న పరిస్థితులలో. ఆయనే ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్ అయిండో అప్పటి నుంచి ఆయనకు చంద్రబాబు నాయుడు మీద కోపంతో ఆనాడు మంత్రి కావాలనో ఎన్టీ రామారావును విభేదించిండు. ఇవాళ నా మంత్రి పదవిని తీసేసినాక వీడిని ఎట్లైనా దించాలనే అటువంటి ఆలోచన చేసిండు, సక్సెస్ అయిండు, పరిస్థితులు కలిసి వచ్చినాయి. కరెక్ట్. సో చంద్రబాబు మీద కోపం బాగుండే ఉండేది ఆయనకి. ఎందుకంటే ఆయనను కేవలం మంత్రి పదవి ఇవ్వలేదని ఒకటేనండి, ఆయనను ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద వెంటనే స్పందించడు, కానీ ఆయన కోపం ఉంటుంది. ఎవరు? కేసీఆర్. ఇప్పుడు నేనున్నా ఆయన సంతానాన్ని విమర్శిస్తాను, అన్ని A to Z మాట్లాడతాను, కోపం ఉంటుంది. నన్ను నవిలి మింగాలని ఉంటుంది, కానీ మంచోడని నేను అంటాను. నవ్వులి మింగాలన్నా కూడా మంచోడు అంటాను నేను. అప్పుడే అన్నాడా చంద్రబాబుని, అంటే ఒకసారి మనం మంచిగా గట్టిగా అయితే ఈ పార్టీని తెలంగాణ లేకుండా చేస్తా, చంద్రబాబు లేకుండా ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశానికి జాగా ఉండద్దు అని చెప్పిండు అప్పుడే 2003. అకుంఠిత దీక్ష అండి, ఆ దీక్షలో మనం వేరే ఏలు పెట్టద్దు. బాగుండనా చంద్రబాబు మీద? చంద్రబాబు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరి మీద. మళ్ళీ 2009 ఎందుకు పెట్టుకుండు పొత్తు? అప్పుడు అవసరాలు, అవసరానికి మంచిగా ఉంటాడు. అవసరాలు. ఎన్టీఆర్ ని దించేటప్పుడు కూడా కేసీఆర్ బాగా చంద్రబాబు 7 ఉండేనట్టు ఆయన దగ్గర 70 మంది ఉన్నారని చెప్పినట్టు. ఎవరు? 7 ఎమ్మెల్యేలు ఉంటే 70 మంది ఉన్నారని ప్రచారం లీకేజ్ ఇచ్చిండు బయట. ఎవరు? కేసీఆర్ దగ్గర 7 మంది ఉన్నారు. 7 మంది లాడ్జ్లో ఉంటే 70 మంది ఉన్నారని ప్రచారం లీకేజ్ ఇచ్చిండు. అరే 70 మంది ఉన్నాక మొత్తం ఇక మనం ఎట్లా అని అందరు పోయి వాళ్ళు కూర్చున్నారు. ఓకే, వేరే ఎమ్మెల్యేలకు అదొక స్ట్రాటజీలో ఆయన క్లివర్ కీ రోల్ కేసీఆర్ అయితే. కానీ ఎన్టీఆర్ కూడా దగ్గరగా ఉండే కేసీఆర్ అని చెప్పి వీరభిమానిగా ఉన్నాడు, కొడుకు కూడా పేరు పెట్టుకున్నాడు, దగ్గర ఉండే ఆయన మీద అభిమానం ఉన్నమాట వాస్తవం. కానీ మంత్రి పదవి కోసం మీరు ఎప్పుడైనా ఈ పార్టీ పెట్టి ఈ ఉద్యమం ఇవన్నీ చేద్దాం, మాస్టర్ ప్లాన్లు, రాత్రి పగలంతా అర్ధరాత్రి వరకు కూర్చొని మీరు మాట్లాడుతుండే కదా ఇన్నయ్య గారు మీరెందరూ, ఆయన బాగా సిగరెట్లు తాగేది, పెట్టెలు అంటే ఒక్కటేనండి తాగేదా? స్మోకరు, చైన్ స్మోకరా? చైన్స్ అంటే ఏం కాదు, కానీ సిగరెట్ తాగేది ఆయన. ఇట్లా తాగి అక్కడ బారెస్టుడు, మొత్తం తాగేతోడేం కాదు, ఇట్లా బారెస్టుడు, సగం తాగి సగం బారెస్టుడు. ఆలోచన కోసం డ్రింక్ కూడా ఆయనే గింత సిప్ చేసాడ పెడతాడు పెట్టుకునే. ఇంకా ఫైనల్ గా కేటీఆర్ కి కూడా బాగా అంటే పొగరు అని చెప్పి రాజకీయ వర్గాల్లో అన్ని పార్టీల నాయకులు అంతా మాట్లాడతారు. బాగా అధికారం లేకపోయినా పొగరు బాగా కేటీఆర్ కి ముఖ్యమంత్రిని లెక్క చేస్తాడని. ఒక్కటేనండి, మీరు పరిశీలించి చూస్తే ఆయన అందగాడే. కేటీఆర్ చాలా అందగాడు. పొగరు తొణికిసలాడుతుంది, పొగరు ఉన్నదా లేదా తెలియదు. ఓకే, పైకి కనబడుతుంది గర్వం, గర్వం బయటికి అవపడుతుంది. రుబాబ్ మాట తీరు కూడా తెలంగాణ భాషలో రుబాబ్. ఇప్పుడు ఆయన మాట తీరు కూడా తిరస్కార భావం కనిపిస్తుంది, రిక్వెస్ట్ కనిపించేది, నువ్వెంత అన్నట్టు.
రిక్వెస్ట్ కనిపించదు. ఇవాళ అధికారం పోయింది, ఆ? అట్లనే ఉండు కదా. మీ అధికారం పోయింది, మీ సిస్టర్కు మీకు విభేదాలు వచ్చినాయి, సిస్టర్ని పార్టీ నుంచి తీసేసిండ్రు, అనేక కేసులు అయినాయి, మీ నాన్నకు ఆరోగ్యం మంచిగా లేదు, అవును, అయినా నీ అహంకారం తగ్గినట్టు ఏమన్నా అనిపిస్తుందా? ఎట్లా జనం ఎట్లా దగ్గర తీస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అహంకారం పూరితంగానే మాట్లాడతాడు. ఆయన ముఖ్యమంత్రి అయింది కదా, అవును, నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటాను కదా, నీ అహంకారం ఏమన్నా తగ్గిందా? ప్రజలు ఏదంతా గ్రహించరు. ఎందుకు అంతా కేటీఆర్ కంటే ఏం చెప్తారు? ఒకటే, ఇప్పుడు రాహుల్ ఖాన్, నేను గాంధీ అన్న రాహుల్ ఖాన్ రాహుల్ ఖాన్కి నిండుతనం వచ్చిందా? రాలే. మ్యాచ్యూరిటీ స్టేజ్ వచ్చిందా? ప్రతిపక్ష నాయకునిగా ఓట్లు ఇచ్చారు, అవును, 99 సీట్లు వచ్చినాయి. నీ డ్రెస్ కోడ్ మారిందా? నీ అహంకారపూరితమైన వ్యవస్థ మారిందా? ఈయన కూడా తండ్రి చాటు నుంచి వచ్చిన పిల్లగాడే కదా, కేసీఆర్ కొడుకే తప్ప ఈయన కేటీఆర్గా ఎదగలేదు కదా, స్వయంగా ఎదగలే అంటారు. స్వయంగా ఎదగలేదు కదా. నేను మీతో మాట్లాడతానండి, మా తండ్రి ఎరికేనా మీకు? మా తండ్రి తెలియదు, మా తల్లి ఏంటి దొరికేనా? మామూలు మేము గొల్లోళ్ళం, మేము గొర్రెలు కాసుకున్న కుటుంబంలో పుట్టినోళ్ళం. నన్ను మీరు పిలిచి మాట్లాడతానంటే మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. నన్ను పిలిచి మాట్లాడతానంటే నా లోపల సంపాదించుకుందే, నా సొంతమే కదా ఐడెంటిటీ. నేను ఇప్పటికి కూడా అంటాను, నా సొంతం కాదు, నాకు కేసీఆర్ ఇచ్చిన వాల్యూ కూడా. నేను కేసీఆర్ ఇచ్చిన వాల్యూ అంటాను, కేటీఆర్ నడవను. మా తండ్రి చేయబట్టే మేము ఈ స్టేజ్కి వచ్చినామని ఇవాళ రేపు అనవాను, ఈ ఎన్నికలలో అనవాను. ఒక్కసారి మా తండ్రి చేయబట్టే మేము ఈ స్టేజ్కి వచ్చినాం. నువ్వు జూబ్లీహిల్స్ ఎన్నికలలో ముఖ్య భూమిక పోషిస్తాను కదా, మాట్లాడు. మా తండ్రి చేయబట్టి మాత్రమే మేము ఇంత దూరం ఎదిగినాం. కేసీఆర్ అనేక తంటాలు పడ్డాడండి, అనేక ఇబ్బందులు పడ్డాడు, అనేక ఓర్చిండు, ఇంత దూరం రాజకీయాల్లో ఇప్పాల కనిపించడానికి, కేంద్రంలో మంత్రి పదవి, కార్మిక మంత్రి కావడానికి, అనేక ఓడుదొగుడులు ఇవన్నీ. నువ్వు దాంట్లో ఎంత నీ అహంకారంతో పోల్చుకున్నప్పుడు ఇవాళ నీ కుటుంబ వ్యవస్థ ఎట్లున్నది? ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతాండే మీ చెల్లె కన్నీళ్లు దూడనోనివి, నువ్వు మంది కన్నీళ్ళు ఎట్లా దూడుతావని. సొంత చెల్లె కన్నీళ్ళు దూడనోని సునీతమ్మ నీకు ఎక్కడ నీకు మాట దొరుకుతాందా? చెప్పలేదు కౌంటర్. నీకు మాట దొరుకుతాందా? లేదు, కౌంటర్ లేదు. నువ్వు ఒక్కసారన్నా తెలంగాణ ప్రజానికానికి మిమ్మల్ని మనసు నొప్పించినట్టున్నది, మమ్మల్ని ఎక్కడనో ఉండేటోళ్ళను అత్యున్నత స్థాయికి తీసుకొచ్చిండ్రు, మీ మనసు నొప్పించినందుకు మమ్మల్ని క్షమించండి. తెలంగాణ ప్రజలు క్షమించే గుణం ఉన్నది కదా. మీ తండ్రి రెండోసారి కూడా అదే పొరపాటు చేస్తే, ఫస్ట్ సారి చేసిన తర్వాత రెండోసారి కూడా మిమ్మల్ని దగ్గర తీసుకున్నారు కదా ప్రజానికం, తెలంగాణ ప్రజానికం. మన కుక్క మన కాలు గడితే చంపుకోవద్దని అనుకుంటారు కదా తెలంగాణ ప్రజానికాన్ని. అట్లేమన్నా నువ్వు కాపాడుకున్నావా? అందుకని ఆలోచించుకోవాలి. ఆలోచించినా కూడా టైం అయిపోయిందండి టీఆర్ఎస్ పని. కేసీఆర్ తదనంతరం పార్టీ ఎట్లా ఉంటది? సక్సెస్ఫుల్ గా నడుస్తుంట. కానీ కేసీఆర్ ఉండంగానే నాశనం అయ్యేటట్టున్నది పార్టీయా? ఇప్పుడు కొంత అయింది, ఇంకా కేసీఆర్ ఉండంగానే నాశనం అయ్యేటట్టు. రేపు ఎన్నికలు గీటు రాయండి, రేపటికి ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు గీటు రాయి. 14వ తారీఖు నాడు ఈ పార్టీ ఉంటుందా ఉండదా అని చెప్పొచ్చు, మీరే చెప్పుకోవచ్చు అంతే. 14వ తారీఖు నాడు వాళ్ళు దబ్బన జూబ్లీహిల్స్ లో గెలిస్తే కొద్దిసేపు నడుస్తుంది, కొద్దిసేపు నిలబడుతుంది. కానీ మళ్ళీ వచ్చే ఎలక్షన్లో అనుకుంటది బీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ ఓడిపోతే జూబ్లీహిల్స్ లో 15వ తారీఖు ఉండదు ఆ పార్టీ. 15వ తారీఖు నాడు ఆ పార్టీ ఉంటుంది. ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకోం. ఎమ్మెల్యేలు ఇంకొంతమంది పోతారా? ఇంకొంతమంది కుక్కలు చింపిన ఇస్తారా, ఎక్కడికక్కడ పోతారు, బేక మెడలు గుడినట్టు పూర్తి. ఆనాడు హరీష్ రావువే ఏమైనా రక్షించాలి పార్టీని అంతే. ఎందుకంటే బీజేపీకి క్యాడర్ లీడర్ లేడు. బీజేపీకి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఓటర్ ఉన్నాడు, అవును, కానీ మనకి లీడర్ లేడు. లీడర్ ఎన్నున్నాయంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కాదు, సెకండ్ క్యాడర్ లీడర్ కూడా టీఆర్ఎస్ లో ఉన్నాడు. సాయంకాలం దాని మందాపించటోడో, పోలీస్ స్టేషన్ పోయేటోడో, పొద్దుగాల దాన్ని చేదాపించటోడో, ఇంత టిఫిన్ చేయించు పంచాయతీలు, ఈ పంచాయతీకో ఆ పంచాయతీకో వాని దగ్గర మనిషి ఉన్నాడు. వీనికి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళోడు ఈ టీఆర్ఎస్ లో లేరు. బీఆర్ఎస్ అది టీఆర్ఎస్ దీనిలో లేడు. బీఆర్ఎస్ ఏముండే ఉద్దేశం? బీఆర్ఎస్ పెట్టినాక పార్టీ నాశనం అయిందని చాలా మంది అంటారు కదా. బీఆర్ఎస్ పెట్టినాక అంటే ఆయన ఏమనుకున్నాడంటే టీఆర్ఎస్ అనేది అందరు కలిస్తే టీఆర్ఎస్ అయింది కదా, ఉద్యమకారులు అనేక కట్ చేద్దాం అనుకున్నా, దాన్ని కట్ చేస్తామని. అది బీఆర్ఎస్ పెట్టినాక అది వీఆర్ఎస్ అయింది. ప్రజలు కట్ చేసినట్ట వీఆర్ఎస్ అయింది. వీఆర్ఎస్ అయిందంట. ఒక్క సీటే రాలేదు పార్లమెంట్ సీట్, డిపాజిట్లు. సో మళ్ళీ కూడా అంటే మళ్ళీ కేసీఆర్ గారు యాక్టివ్ పాలిటిక్స్ లోకి మళ్ళీ రాలేడండి, రాలేడు.
హెల్త్ సహకరిస్తలేదు, మనసు సహకరిస్తలేదు, రెండు. అంటే ఏ రాజకీయ నాయకుడైనా మనం చూసినాం, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు కేసీఆర్ వరకు ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా కూడా ప్రజాదరణ పొంది ముఖ్యమంత్రులు అయ్యి వారి చివరి అంకంలో ఇలాంటి బాధలు పడాలా వారసులతో? ఒకటే, ఇప్పుడు చిన్న పొరపాటును క్షమించలే అంటే క్షమించిండ్రు. ఆయన ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నా కూడా ఒకసారి కూర్చుండబెట్టిండ్రు సీటు మీద. ఆ వ్యసనం ఆయన దాంతోనే దిగిండు కదా. మళ్ళా ఎవరు దించినా, ఎవరి కుట్ర అన్నా, ఎవరి పేరు లక్ష్మీపార్వతి అయింది కదా. ఈయనకు సంతానం కూతురు కొడుకు. దీంతో ఆయన పతనం స్టార్ట్. దానికి జూబ్లీస్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ నవీన్ యాదవ్, బీఆర్ఎస్ మాగంటి సునీత అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ అనేక తప్పులు చేసుకున్నది. 2 ఏళ్లలోనే అనేక పొరపాట్లు చేసింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోను వాళ్ళు స్వయంగా గెలవలే. కేసీఆర్ వద్ద అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసాడు, అంతే అంటారా? బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నాడు, కానీ వీడు అందుకుంటాడో అందుకోలేదో. మళ్ళా కేసీఆర్ కావద్దనే దాంట్లో కేసీఆర్ వద్ద ఈ రెండింటి దించాలంటే ఎవరు కోటేయాలి? సరే, మంచో చెడ్డో వాడు కాంగ్రెస్ వాడు దొరుకున్నామని కోటేశారు, దొరకకున్నామని కోటేశారు. వాడు దొరకలే, క్యాండిడేట్ దొరకలే. 5-6 రోజుల నుంచి ఫరారైండు వాడు, దొరకను కూడా దొరకబట్టుకుని ఓట్లేసిండ్రు. ఇన్ని సీట్లు ఇక్కడ సిటీలో రావడానికి బీజేపీ ఓటు చీల్చుకున్నది కాబట్టి వచ్చింది ఇక్కడ. ఓకే, బీజేపీ చీల్చుకున్నది కాబట్టి బీఆర్ఎస్ ఇక్కడ కనిపించింది. అదే జిల్లాలలో బీఆర్ఎస్ అడ్రస్ లేదు. రైట్. సో ఏది ఏమంటారు, ఎవరికి ఉంది ఎడ్జు? కాంగ్రెసా లేకపోతే బీజేపీ? తెలంగాణ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక ఎందుకంటే ఓటు పోలరైజేషన్ అయింది. అంటే కాంగ్రెసా లేదా బీజేపీ? ఎందుకంటాను నేను చెప్తా దానికి కారణం. ఇప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ లేకపోవడం, బీసీ ఉద్యమం ఉధృతంగా నడిచే రోజులల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్ని పొరపాటు చేసినా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చుట్లో సక్సెస్ అయింది. నవీన్ యాదవ్ వాళ్ళు ఈ ఏరియాల క్యాండిడేట్ ప్లస్ అయింది. ఈ ఏరియాల వాళ్ళకున్న మంచి పేరు ఏంటంటే ఎవరికన్నా ఆపదత్తే వాళ్ళే ఉంటారు, లేకపోతే వీళ్ళని నమ్ముతారు. శ్రీశైలం యాదవ్ కుటుంబం అన్నా బాధున్నోని ఇంటికి వస్తారు, ఎవడన్నా చచ్చిపోయినా వాళ్ళు వేస్తారు, వీళ్ళు వెళ్తారు. ఆ ఖర్చులో గిరుసులో ఏమైనా అక్కేరు నాయర పేదోడా సాదోడా ఆడ భార్య చెప్తాడు, అవును దానమేది అనుకుంటాడు. ఆయన మంచి గుణం. ఎవడన్నా పొలగాని ఫీజు లేదు కడతాడు, మాట్లాడతాడు. ఎవడెవడ ఇల్లు కాల్ చేస్తలేడు, భార్య పోతుంది, భర్త లేడు, ఇల్లు కాల్ చేస్తలేడు. అన్నా శ్రీశైలం అన్న ఇల్లు కాల్ చేస్తలేడు, ఆయన ఫోన్ చేస్తే ఇల్లు కాల్ చేస్తాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.